నిరుద్యోగ భృతి అన్నారు. రెంట్లు కట్టలేక ఎవరన్నా గుళ్ళకు సాయిబాబా టెంపుల్కి ఎందుకు పోతారు? దిల్సుఖ్ నగర్లో దేవుడికి దండం పెట్టుకొనికే పోతారు. కానీ మా నిరుద్యోగులు అన్నదానం పెడుతురని అన్నదానం కోతున్నారు. అవునా కాదా? మధ్యాహ్న భోజనం తినడానికి సాయిబాబా టెంపుల్కి పోతున్నారు. అలాంటి దుస్థితిలో నిరుద్యోగులు ఈరోజు ఉన్నారు. ఇక్కడ సభలు అందరం పెడుతున్నారు. పార్టీలు మారుతున్నాయి ఇక్కడ సభలు, కానీ నిరుద్యోగులు 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సభలకు అటెండ్ అవుతున్నాం. అవునా కాదా? అవునా కాదా? ఇండ్రిని తాగాల, ఇండ్రిని డబ్బాలు దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి తెమ్మంటాం? ఇండ్రిని డబ్బాలు తీసుకొస్తాం. ఇండ్రిని డబ్బాలు ఎట్లయినా పట్టుకొచ్చి తీసుకొస్తాం. చెరో డక్కని తాగుదాం. ఎందుకంటే నేను గెలిపించిన పాపానికి ఊరూరా తిరిగి అమ్మలక్కల కాళ్ళు మొక్కి గెలిపించిన పాపానికి ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి. ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి. తర్వాత రాహుల్ గాంధీ తాగాలి. తర్వాత ప్రియాంక గాంధీ తాగాలి. ప్రియాంక గాంధీ కంపల్సరీ తాగాలి. మహిళగా చెప్తున్నా, प्रियंका गांधी जी जरूर सरूर नगर का प्रोग्राम देखो. क्यों बोले तो बोले ना, यूथ डिक्लेरेशन के नाम पे हमको धोखा दिए प्रियंका गांधी. आपको दीदी समझे हम. कहाँ है आप? कहाँ है आप? किधर गए? అది ఇంకోటి ఉన్న స్కూల్లో మంచిగా పెట్టరా నాయన అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా, జర్మన్ భాష నేర్చుకోండి. నీకు ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుందా? నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో. నువ్వు ఫస్ట్ మాతృభాషలు నేర్చుకో. హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, చక్కగా తెలుగు నేర్చుకో. వందే మాతరం కూడా అనలేని రేవంత్ రెడ్డి వందే మారతం అంటాడు. వందే మారతం అంట. నేను అడిగేది ఒక నిరుద్యోగకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడ నిరుద్యోగ సభ జరిగినా గివే మాట్లాడతాడు. డక్కన్ కాదు, ఇంటిని డబ్బా దొరికితే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటికే పోతా. చక్కగా ఇంటిని డబ్బా పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఖచ్చితంగా ఫస్ట్ డక్కన్ నీతో తాపించిన తర్వాతనే, నీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే. ఇంకొక ఆయన అంటాడు, చిక్కడపల్లి లైబ్రరీలోనే చెప్పినా నేను, చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా చెప్పిన, అన్న ప్లీజ్ అన్న దయచేసి గురుకుల రీలింక్వెస్ట్మెంట్ ఇవ్వండి, మెగా డిఎస్ ఇవ్వండి ప్రకటించినట్టు. నేను టీచర్ అయి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతా అని చెప్పిన. ఇనలే నన్ను లీడర్ని చేసేసిర్రు. నేను మంచి చెప్పిన, అన్న నేను టీచర్ అయి వెళ్ళిపోతాన్నా, నన్ను లీడర్ని చేయకండి అని చెప్పిన. కానీ లీడర్ని చేసేసిర్రు. ఇంకొకటి, నేను ఏ పార్టీ జెండా కప్పుకోలే, బీఆర్ఎస్ పార్టీ అన్నారు. వేయండి, నన్ను దేంట్లో వేస్తారో వేయండి. మీ గొడుగు కింద ఉంటేనేమో నిరుద్యోగులు అయ్యారు, మీకోసం ప్రచారాలు చేస్తేనేమో స్వచ్ఛమైన నిరుద్యోగి అస్మ. కానీ ఈరోజు ప్రశ్నిస్తే బీఆర్ఎస్. అవునా? అయినా సరే ప్రశ్నిస్తాం, తగ్గం. ఎక్కడ కూడా తగ్గం అని చెప్తున్నా. చిక్కడపల్లి లైబ్రరీలో ఎంతమంది హామీలు ఇచ్చిర్రు? అశోక్ నగర్ వేదికగా ఎంతమంది హామీలు ఇచ్చిర్రు? ఆ రోజు ఛాయ్ తాగిపోయిన రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నాం, మల్లరా అదే ఉస్మాన్ బిస్కెట్, అదే ఛాయ్. రాహుల్ గాంధీ ఫిర్ సే ఏక్ బార్ అశోక్ నగర్ రావు. ఎప్పుడు జరుపుదాం చర్చలు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఏం కథ మీది? ఇప్పుడు జరుపుదాం. ఆయన అన్నాడు, అద్దంకి దయాకర్, వారం రోజుల్లో మేము మీకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా. చిక్కడపల్లి లైబ్రరీలో సభలు పెట్టి, మీ సభలకు పర్మిషన్లు దొరుకుతాయి అక్కడ. ఏ బాబు పోలీసులు మీకేం పని అయినా? పోలీస్ బయటికి వెళ్ళగలి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు బయటికి. వాళ్ళని బాబు కూర్చోండి, మీరు అందరు కూర్చోండి. పోలీసు వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళండి అందులో నుంచి. ఎందుకు ఉంచుకుంటారు అవి? ప్లీజ్ కూర్చోండి, కూర్చోవాలి అందరు. ప్లీజ్ వెళ్ళిపోయారు. కూర్చోండి ప్లీజ్. ఈ పోలీసు వాళ్ళు ఎందుకో ఏడమైనా పెడుతుంటారు. జర పక్కకు జరగండి, జర ప్రశాంతంగా సభలు పెట్టుకుంటాం, జర పక్కకు ఉండండి. పర్మిషన్ ఉంది కదా సభకి, ఏడమైన ఇదే వాళ్ళు ఉంటుంది మాకు, కనీసం మాట్లాడుకోనియరు. సరే మళ్ళీ డైవర్ట్ చేసి, సరే నోటిఫికేషన్లు కదా, పెన్షన్ అన్నాడు కదా, సరే నువ్వు ఎట్లా పెంచవో చూస్తాం, గల్ల బట్టి బరాబర్ వసూలు చేసుకుంటాం. ఇంకొకటి
చాలా మంది కేసులు పెడుతున్నారని భయపడుతున్నారు నిరుద్యోగులు. మీకు చెప్తున్నా, నా మీద ఎన్ని కేసులు అయినాయి తెలుసా? అయినా సరే వెనుకకు తగ్గట్లే, తగ్గం. కేసు వేయించుకుంటాం, కేసు వేయించుకుంటాం, కొట్లాడతాం. 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. రేవంత్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా, నువ్వే కాదు తొడగొట్టేది మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా తొడగొట్టి సవాల్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాలమూరు బిడ్డ అన్నావు కదా, నీ విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నాం. వేరేదైతే నేను అడగకపోవు. నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. ఒక నిమిషం, నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. కానీ విద్యాశాఖ మంత్రి తీసుకొని తప్పు చేసినావు నువ్వు. విద్యాశాఖ మంత్రి, ఇగో ఈ మేడం ఉంది, సబితమ్మ ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది. నీ అడ్డమైన జీవాలు వచ్చినాయా? ఎన్ని జీవాలు తెచ్చినావు? చెత్తమ్మకమోడ చెప్పు, ఎన్ని జీవాలు తెచ్చినావు? జీవో నంబర్ 4 అంట. నన్ను మంచిగా లెక్చరర్ కానీరా అంటే నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసిర్రు. నేను ప్రశాంతంగా టీచర్ అయ్యేదాన్ని, కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసిరుగా. భరించండి, నన్ను భరించాలి మీరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు కూడా విద్యాశాఖ మంత్రి కదా. మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా అనుకుందాం. నువ్వేం చేస్తున్నావు? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? ఆగండి ఒక నిమిషం. పోటీ పడుతున్నావా? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? జీవాల విషయంలో బిడ్డ నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఫస్ట్ జీవాలు రద్దు చేయి. జీవో నంబర్ 4 చెప్తా, రాసుకో. జీవో నంబర్ 4, జీవో నంబర్ 29, జీవో నంబర్ 46, జీవో నంబర్ 108, జీవో నంబర్ 81. ఈ జీవోలన్నీ నీకు తెలుసా? నీకేం తెలుసు? నీకేం తెలియదు. నీ దగ్గర మూటలు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, నీకేం తెలియదు. దొంగ కథలు పడుతున్నావా నిరుద్యోగులకి? నోటిఫికేషన్ ఇవ్వకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నిన్ను దొంగని సీఎం చేయడం మేము చేసిన తప్పు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకా తగ్గేది లేదు అన్న. మీరు కేటీఆర్ అన్న, మీరు మాకు చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని కలిసి మాట్లాడదామన్న అవకాశం లేకుండా పోయింది. నిజం, చాలా ట్రై చేస్తున్నా నేను. అబ్బా జరాగురబ్బా, జరాగురు, టైం పోతుంది. జరాగండి, తాగండి ఒక నిమిషం. వద్దు. అయితే కేటీఆర్ అన్న, వీళ్ళందరూ కొంతమంది పేడ్ బ్యాచ్లు అంటున్నారు. అన్న మీరు నాకు ఎప్పుడన్నా 5 లక్షలు ఇస్తారా అన్న? మొత్తం నన్ను బ్లేమ్ చేస్తారు చాలా మంది. కేటీఆర్ అన్న, నాకు లక్షలు ఇవ్వకపోయినా పర్లే, 10 నిమిషాలు టైం ఇవ్వండి. 10 నిమిషాలు నాకు టైం కావాలి. టైం మాత్రమే కావాలి నాకు. నేను కొట్లాడతా మీకోసం, నేను కొట్లాడతా. ఎందుకంటే మీకు తెలుసు, నాకు పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు. నేను పోతే ఒక్కదాన్నే పోతా. కానీ మీ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల కోసం మీరు ఉండాలి, మీరు చల్లగా ఉండాలి. మాకు అడుగడుగున తోడుండే వ్యక్తి రాకేష్ అన్న, మా శ్రీనివాస్ అన్న, మా పాలమూరు బిడ్డ పులి, మా రాకేష్ అన్న ఇట్లా ఓకే, ఫోన్ రాలేదు కానీ ఇట్లా చెప్తున్నా కదా. చాలా మంది మాకు అడుగడున కేటీఆర్ అన్న మాకు టచ్ లేకపోయినా కొంతమంది టచ్లో ఉన్నారు. వాళ్ళంతా మా బాగోగులు, కష్ట నష్టాలు చూస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవోలన్నీ రద్దు కావాలి. 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే 2 లక్షల ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ అయినా తగ్గిందనుకోండి, మెగా డిఎస్సి తగ్గిందనుకోండి, ఇడిచిపెట్టాను బిడ్డ, చెప్తున్నా. ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. 25,000 మెగా డిఎస్సి, గురుకుల నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, కాలేజ్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను సరూర్ నగర్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి, మళ్ళొక సభ ఇక్కడ జరగకుండా చూసుకో రేవంత్ రెడ్డి. మళ్ళొక సభకి ఇట్లా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. అదేమంటారు, కత్తులు బుల్లెట్లు మీతోనే కాదు, మాతోనే అవన్నీ అవసరం లేదు. పుస్తకాలు, పెన్నులు తీసుకొస్తాం బిడ్డ. పెన్ను ఎంత షార్ప్ ఉంటుందో తెలుసా? గుచ్చితే గుండెలా సస్తావు. అలాంటి గన్నులు మా దగ్గర ఉన్నారు నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. పెట్టుకునే దమ్ముందా? జై నిరుద్యోగి. సాలంట వాళ్ళ
ఇబ్బంది పడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడతారంట. సరేనా, ఏమనుకోకండి, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మాట్లాడే అవకాశం రావాలి. కాబట్టి ఇంకా వీళ్ళ కోరిక మేరకు నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఆకాష్ గారు స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, దయచేసి ఒక్క 4 నిమిషాలుంటే జరిగిన వాస్తవాలన్నీ మీకు అందరికీ కన్నీళ్ళు వస్తాయి. నేను చెప్తే బాధలకి జస్ట్ ఒక్క 4 నిమిషాలు ఉన్న తర్వాత మీరు మొత్తుకోండి. 4 నిమిషాలు నేను చెప్పేది వినండి అందరూ. జస్ట్ తెలంగాణలో పోలీస్ అభ్యర్థుల మరణాలు ఎలా జరుగుతున్నాయో క్లియర్గా చెప్తా. జస్ట్ ఒక్క 4 నిమిషాలు మీరు సైలెంట్గా ఉంటే నేను స్పీచ్ తొందరగా ముగిస్తా. పెద్దలు మాట్లాడాలి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, స్టేజ్ కింద ఉన్న తెలంగాణ జ్ఞాన జ్యోతులకు, పోరాట యోధులందరికీ పాదాభివందనాలు. తెలంగాణ తెచ్చుకుందే నిధుల ద్వారా తెచ్చుకున్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నీళ్లు రాకపోయే, తర్వాత విద్యార్థులకు నియామకాలు రాకపోయే, నిధులు ఎట్టిపోతున్నాయో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు పోలీస్ అభ్యర్థులలో చెప్తున్న ఒక స్టోరీ, నారాయణపేటకు చెందిన రమేష్ అనే స్టోరీ. ఇది మరలా ఒకసారి చెప్తున్నాను నేను, వినండి. మే నెలలో, జూన్ నెలలో తొలకరి జల్లులు పడ్డాయి. తొలకరి జల్లులు పడ్డ తర్వాత మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కౌలుకి రైతు డబ్బులు చెల్లించాలి కదా. ఆ డబ్బులు చెల్లించడం కోసం తన భార్య మెడలో ఉన్న బంగారు తాడిని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకువచ్చి కొన్ని భూమి తీసుకున్న వ్యక్తికి కట్టి మిగిలిన డబ్బులు విత్తనాలకి దాచుకున్నాడు అనమాట. ఆ దాచుకున్న డబ్బులు ఏం చేసిందంటే జూన్ 2వ తారీఖు 19,000 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుందని సివి ఆనంద్ గారు ఆర్థిక శాఖకి ఆమోదం పొందిందని చెప్పారు. అది చూసిన ఆ తండ్రి ఆ డబ్బులు కొడుక్కి ఇచ్చి హైదరాబాద్ తోలితే కరెక్ట్గా హాస్టల్ ఫీజు, కోచింగ్ ఫీజు అన్ని డబ్బులు అయిపోయిన తర్వాత 5,000 పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ ఆమోదం తెలియదని చావు కబురు చల్లగా చెప్పినప్పుడు ఆ కొడుకు మాకు ఫోన్ చేసి, అన్న ఇంటి దగ్గర నాన్నకి విత్తనాల డబ్బులు తీసుకొని కోచింగ్కి వచ్చిన కన్న తల్లి ఏమో బంగారు తాడు ప్లేస్లో పసుపు తాడు కట్టుకొని నిలబడింది, వీడేమో 5,000 పోస్టులు వేస్తా అంటున్నాడు, నా కులానికి ఒక్క పోస్ట్ వస్తుందని చెప్పితే దానికి సమాధానం ఏమని చెప్పాలి? తెలంగాణలో ఎవరిని అడగాలి? ఆ సమాధానం ఎవరిని అడగాలి? ఆ పిల్లగాడి యొక్క గొంతు ఎంత? రేవంత్ రెడ్డి కాదు, 5,000 పోస్టులు నువ్వు ఎలా పంచుతావన్నావో నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, వినండి మీరు. సరూనగర్ స్టేడియం నుంచి నువ్వు ఎల్బీ నగర్ స్టేడియంలో అయితే 5,000 నియామక పత్రాలు ఇస్తున్నా, తలలు లెక్క పెట్టుకుంటున్నావు కదా. ఇదే మా పోలీస్ అభ్యర్థులతో ఛాలెంజ్ చేస్తున్నా, 5,000 పోస్టుల్ని నువ్వు రోస్టర్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ, బీసీఏ, బీసీడీ, ఈ ఎన్సీసీ కోట, సిపిపి కోట, ఎంఎస్పీ కోట, స్పోర్ట్స్ కోట, ఎక్స్ సర్వీస్ మెన్ కోట, హోంగార్డ్ కోటకి 15 రకాల కోటాలకి నువ్వు ఎలా పంచుతావో మా అందరికీ కూడా చూపెట్టు. 5,000 పోస్టులలో 3,000 పోస్టులు సిటీ సరౌండింగ్లో పోతే 2,000 పోస్టులు 29 జిల్లాలకు వస్తే మిగిలిన 1,400 పోస్టులు 33% మహిళల బొంగ 1,400 పోస్టులు 29 జిల్లాలకు 14 కేటగిరీలకి పంచు. నువ్వు పంచే ధైర్యం ఉందా? నీకు గుండె ధైర్యం లేకనే ఇన్ని రోజులకి 5,000 పోస్టులకి నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినావు. అదే ఇచ్చే ధైర్యం ఉందా? ఒక్క కులంలో ఒక్క పోస్టు కూడా రాకుంటే నువ్వెందుకయ్యా పోస్టులు నువ్వెందుకు ఇస్తున్నావు? అలాగే జీవన్ 40 రద్దు చేస్తా అని నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో 48 సీట్లు వస్తే తల్లి పాలు రొమ్ము గుద్దినట్టు నువ్వు ఆ జీవన్ రద్దు చేయకుండా